పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? ఈ పునరుద్ధానపు రోజు మన జీవితాల్లో దేవుడు సెలవిచ్చుచున్నాడు ఏమనగా, ఆయన మన తోడున్నారు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మనం భయపడకుండా మనం జీవించాలి. ఆయన మనల్ని నిర్మించిన దేవుడు. ఒకే ఒక మాట, జీవం కలిగిన దేవుడు, త్రియేక దేవుడైన మన దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేసేది. ఎంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలంటే ఎవరొకరు వెళ్ళాలి. వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ ఎలియాజర్ గారు మరియు తబిత గారు, వారు మచిలీపట్నం డిస్టిక్ వాస్తవ్యులు, వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, ఎలియాజర్ గారిని, తబిత గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. తండ్రి, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయం ప్రోత్సహించడాన్ని బట్టి ప్రభువా, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం అందించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తుతులు, స్తోత్రాలు. ఎలియాజర్ గారిని, తబిత గారికి ఇచ్చిన బిడ్డలు ప్రభువా, ప్రసాద్ గారు బిడ్డ కుటుంబం కొరకే, అదేవిధంగా కుమార్తెలు సత్యవతి గారు, భాగ్యమ్మ గారు, వారి కుటుంబాలు ఆత్మీయ ఎదుగుదల కొరకే, లోతైన రక్షణానుభవం కొరకే, అదేవిధంగా మరొక కుమారుడు భాగ్యరాజు గారి వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలను మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి నూతన గృహం విషయం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో మీరు గొప్ప కార్యం చేసి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించమని మేము ప్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఏర్పరచుకొనిన భయపడకుము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం, భయపడకుము. సూక్తి, కాలము అనేది శాశ్వతానికి డ్రెస్సింగ్ రూమ్. ఈ గ్రహం మీద జీవితంలో కొన్ని క్షణికమైన రోజులు మనకి శాశ్వతం కోసం సిద్ధం కావడానికి అవకాశం ఇవ్వబడింది. Time is the dressing room of eternity. In the few fleeting days of life on this planet, we are given the opportunity to prepare for eternity. తండ్రి, సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచమని, ఈ పునరుద్ధానపు రోజు మీ పునరుద్ధాన శక్తితోనే మా అందరిని మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, అదేవిధంగా తండ్రి ఈ కుటుంబానికి, ఎలియాజర్ గారిని, తబిత గారిని, వారి కుమారులు, కుమార్తెలని నిండుగా మెండుగా దీవించి మీకు మహిమార్థంగా వారిని తీర్చిదిద్దామని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ఈ పక్కనున్న వీడియోని చూస్తుండండి. దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం. ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడేది. అనేక సినిమా తారాలు కానీ, పొలిటీషియన్స్ కానీ, అనేక మంది వ్యాపారవేత్తలు, ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో యేసు అనుచరులు, మన ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య ఈ ప్రాంతానికి అక్కడున్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుయల్ గారు ఆహ్వానం మేరకు యేసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు, అదేవిధంగా భక్తి సింగ్ అని నేను, అన్నయ్య గారు, మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాం. మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, అక్కడున్న వారు చెప్తున్న మాట, ఉదయకాలం 5 గంటల నుంచి 12 గంటల వరకే అండి బాత్రూమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అడిగాను, ఎవరికైనా మోషన్స్ కానీ కడుపుతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి. మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే, ఇంట్లో బాత్రూమ్ కూడా ఉంటుంది. ఒక మారుతి 800 కార్ అలాంటి స్థలము వారికి ఇల్లు, వెంటిలేషన్ లేదు, ఏది లేదు. మీరు వీడియోస్ చూస్తుంటే మీరు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి.
ఇలాంటి వారికి నీ సువార్త చెప్పాలి, ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దేవుని కృప, మీలాంటి వారి ప్రార్థన. కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి, ప్రోత్సహించండి. జోషన్న గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచర్యను ప్రారంభించారు, ఆ ఉద్దేశాన్ని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి అన్నది నా మనవి. మాకు సహాయం చేయండి అనేది కాదు, మేమేదో గొప్ప పని చేసామనేది కాదు, కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి, బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు, మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి. ఆ చర్చిలో కూడా, మేము వెళ్ళిన చర్చిలో కూడా బాత్రూమ్ లేదు. చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు, బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ లేదు. కేవలం ఒక చిన్న హోల్ పెట్టి అయ్యగారు ఇక్కడే పోసుకోవాలి, లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి అని అన్నారు. కానీ దేవుడు ఆయనకి ఎంతో వందనాలు, పాదాభివందనాలు. ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు. మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది, మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది, దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని. కాబట్టి ప్రార్థించండి, ప్రోత్సహించండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. నీ కన్నీరు తుడిచేదే, तुम्हारी आंसू को पोंछेगा, నీ జీవితంలో ఉన్న మనుషులని మనస్తత్వాలని మార్చగలిగిన तुम्हारे దేవుడు, जीवन के मनुष्यों के मनुष्य तत्व को बदल देगा. అంత గొప్ప దేవుడు మన దేవుడు అని మనకు తెలిసినా, उतना बड़ा परमेश्वर बड़ा होने के बाद ये मालूम हो के भी మనము మాత్రము हम तो దేవుడిని నమ్మకుండా జీవిస్తున్నాం. परमेश्वर के ऊपर बिना विश्वास के जी रहे. దేవుడిని మనం మోసం చేయొచ్చు అనే విధంగా జీవిస్తున్నాం. हमको दिन प्रतिदिन परमेश्वर को धोखा ही देते हैं. మన జీవితాల్లో దేవుడి నుంచి దాచుకొని మనం ఏదైనా చేయొచ్చు అనే విధంగా జీవిస్తున్నాం. हम ऐसे सोच रहे हैं ना परमेश्वर क्या देखता है ना, उसको छुप छुप के करते हैं काम. ఇక్కడ ఇంత గొప్పగా మనం ప్రార్థన చేస్తున్నా, इधर हम इतना बड़ा प्रार्थना कर रहे हैं, దేవుడు ఇక్కడే కాదు మనల్ని చూసేది. परमेश्वर यहीं पे नहीं देखता है. దేవుడు ఈ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాక కూడా దేవుడు చూస్తాడు. ये जरा सा थोड़ा आप देवड़ी से बाहर जाए, वहां पे भी हमारा नजर रहता है. దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడంటే, परमेश्वर आपको कैसे देखता है? నువ్వు మనుషుల కళ్ళు గప్పొచ్చేమో గానీ आप मनुष्यों के आंखों को धोखा दे सकते हो, కానీ దేవుడికి మోసం చేయలేవు. लेकिन परमेश्वर को धोखा नहीं दे सकते. ఎందుకంటే ఆయన నీ బాధనే కాదు, क्योंकि वो आपके तकलीफ ही నీ नहीं, కన్నీరే కాదు, आंसू ही नहीं, నీ పాపాన్ని కూడా చూస్తున్నాడు, तुम्हारे पाप को भी देखता है, నీ అబద్ధాలను చూస్తున్నాడు, तुम्हारे झूठ को भी देखता నీ है, వ్యసనాలను కూడా तुम्हारी చూస్తున్నాడు. बुरी आदतों को నీ देखता है. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో तुम की जीवन में कौन सी बुरे लत में लगे हो, దేవుడు చూస్తున్నాడు. परमेश्वर जानता है. కానీ దేవుడికి నువ్వు సూటిగా దేవుడు వేసిన జవాబుకి నువ్వు సరైన సమాధానం చెప్తే, अगर परमेश्वर के पूछे हुए सही प्रश्नों का जवाब तू दे दिया, నీ ఉన్న పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను तू లేవనెత్తునుగాక. जो परिस्थिति में हो उसमें से वो ऊंचा उठाएगा. దేవుడు నీ కన్నీరుని తుడుచునుగాక. परमेश्वर तुम्हारी आंसुओं को पोंछ देवे. నీకున్న వ్యసనాల నుంచి దేవుడు విడుదల దయచేయునుగాక. आमीन. तुम्हारे बुरी आदतों से परमेश्वर तुम्हें छुड़ाए. నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. तुम्हारे हर एक आर्थिक समस्याओं से परमेश्वर तुम्हें उभार ले. అంత గొప్ప దేవుడు మన దేవుడు అన్నప్పుడు उतना महान परमेश्वर होने पर भी మన జీవితాల్లో हमारे जिंदगी में దేవుడు వేసిన ప్రశ్నకి మనం జవాబు సరిగ్గా ఇవ్వం. परमेश्वर पूछे हुए सवालों का जवाब देते ही नहीं है. మనం కారణాలే చెబుతుంటాం. हम खाली कारण ही बताते हैं. మన జీవితాల్లో వీరిపై వారిపై నిందలు వేస్తుంటాం. हम खाली जुर्माना लगाते हैं, ये वो देखो इसके ऊपर उसके ऊपर ऐसे बोलते हैं. వాడు వల్ల వీడి వల్ల అనే మాటలే మాట్లాడుతుంటాం. हम खाली यही बोलते हैं, दोष देते हैं, देखो इसके वजह से इसके वजह से इसके वजह से. మన జీవితాల్లో हमारे जिंदगी में మన మీద మనము हम अपने ऊपर దేవా परमेश्वर నేను ఇలాంటి వాడిని, मैं ऐसा हूँ, నేను ఇలాంటి దానిని, क्या मैं ऐसी हूँ? నా జీవితాన్ని मेरे जीवन में నేను సరిదిద్దుకుంటాను, मैं अपने आप को నా सुधारूंगा, జీవితాన్ని బాగు చేసుకుంటాను. मेरे जीवन में सुधार నేను लाऊंगा. తప్పు చేశాను, मैंने गलती किया, నేను పాపము చేశాను, मैंने पाप किया, నన్ను క్షమించు मुझे माफ कर. అని నువ్వు చెప్పగలిగితే आप अगर ऐसा बोलोगे, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. परमेश्वर तुम्हारे जीवन को बदलेगा. నీ జీవితంలో ఎలాంటి పరీక్షనైనా तुम्हारे जीवन में कई भी परीक्षा हो, నీ జీవితాన్ని ఈ విధంగా మార్చగలిగిన దేవుడు. तुम्हारे जीवन को सरलता से निकाल మీరు देगा. ఒకసారి ఆలోచించండి. एक बार विचार करो, దావీదు గొలియాతు ఉన్నారు.
दाऊद गोलियात थे। గొలియాత్ పెద్ద ఆజానుభావుడు. गोलियात एक बड़ा ऊंचा कद था। మనం చిన్ననాటి నుంచి వింటున్నాం, हम बचपन से ये कहानी सुन रहे। దావీదు గొలియాతుకు వింటున్నాం, दाऊद गोलियात के बारे में। దావీదునే గొలియాతుకు గిరా గిరా కే మారా అన్న పాట పాడతాం మనం. और गोफन में पत्थर रखकर दाऊद ने गोलियात को घुमा घुमा के मारा करके भी गाना गाते। పాడినా కూడా ये जितने भी गाना है, గొలియాత్ లాంటి సమస్య వచ్చినా, लेकिन गोलियात जैसे समस्या आएगी, క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ గా వచ్చినా, प्रश्न का जो पर्ची हमारे सामने जब आता है, అది కష్టంగా ఉంటే वो जब आके जब दीदा फाड़ लेते हैं, అన్ని మర్చిపోతాం, सब भूल जाते हैं। అన్ని మర్చిపోతాం. उसको देखते ही हमारे हाथ पांव ढीला हो जाता है। ఇటు అటు దిక్కులు చూస్తుంటాం, हम इधर उधर देखता है, పక్కనోడు ఎంత రాస్తున్నాడు అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. बाजू वाला कितना लिख रहा है वो करके वो टेंशन అయ్యో आता है। నేనేం రాయట్లేదనే టెన్షన్ ఉంటుంది. मैं कुछ नहीं लिख रहा हूँ। కొంతమంది అయితే और कुछ लोग तो క్వశ్చన్ పేపరే రాసి వస్తారు ఆన్సర్ పేపర్ మీద. वो जितने जो सवाल का पेपर आता है, क्वेश्चन पेपर, वो क्वेश्चन ही लिख के आ जाता है डर के कारण। మేము ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు जब हम पास्टर जब इंजीनियरिंग में थे, మాకు క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదనుకోండి, क्वेश्चन का आंसर अगर नहीं मिला, నా ఫ్రెండ్ చెప్పిన మాట, मेरा दोस्त बोला हुआ एक सलाह, రాత్రి సినిమా చూసి रात में पिक्चर देखकर ఆ సినిమాని उस सिनेमा को ఆ సబ్జెక్ట్ కి కనెక్ట్ చేసి वो सब्जेक्ट को कनेक्ट करके సెమీ కండక్టర్ మెట్ ద కండక్టర్ దే మెట్ ఇన్ లవ్ అనే విధంగా క్వశ్చన్ రాయనికి పాస్ అయిపోతావు అని అన్నాడు. और बोला कि इस तरह से ये लिख दे तू पास हो जाएगा। ఎందుకంటే ఫస్ట్ 2 లైన్స్ చూస్తారు, पहले का 2 लाइन ही वो देखता తర్వాత है, ఆన్సర్ అంతా ఎవరు చదవడు కాబట్టి क्योंकि आंसर कोई पूरी तरह से पढ़ता नहीं, चेकिंग नहीं होता है। 2-3 లైన్లు కరెక్ట్ రాయి, बस 2-3 लाइन अच्छा सीधा लिख दे, లేకపోతే క్వశ్చన్ మళ్ళీ రాయి, वापस क्वेश्चन ही लिख दे, నువ్వు పాస్ అవుతావు అని అన్నాడు. तू पास हो जाएगा बोला। కానీ దేవుడు लेकिन परमेश्वर నీ జీవితాన్ని అంతా చూస్తాడు, तुम्हारे जीवन का परीक्षण करता है, నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో तुम्हारे చూస్తాడు. जीवन में क्या क्या हो रहा है निरीक्षण करता है, ప్రతిదీ దేవుడు చూస్తాడు, हर एक पॉइंट देखता है, ప్రతి విషయాన్ని చూస్తాడు, हर विषय को देखता है। నీ ఆలోచనలు కూడా దేవుడికి అర్థమవుతాయి. तुम्हारे विचार को भी वो जांचता है। నువ్వు అది పెదవులకు రాకమునుపు, वो तुम्हारे सोच में आने से पहले, నీ పెదవుల నుంచి రాకమునుపు, वो तुम्हारे होठों में से आने से पहले దేవుడికి జవాబు సిద్ధపరిచిన దేవుడు. परमेश्वर जवाब तैयार करके रखने हालेलुया। वाला परमेश्वर है। हालेलुया। నీ హృదయంలో ఉన్నది ये तुम्हारे जो हृदय में, పెదవులకు రాకమునుపే मन का जो मुंह पे आने पर ही దేవుడి దగ్గర జవాబు సిద్ధంగా ఉంది. परमेश्वर के पास उसका जवाब भी तैयार కాబట్టి ఈ रहता రోజు మన జీవితాలు ఆలోచించవలసింది, है। आज एक बार हमारे जीवन में देखो, దేవుడు ఈ రోజు నిన్ను ప్రశ్న అడిగితే, परमेश्वर अगर आपको सवाल करे, నీ ఆధ్యాత్మిక జీవితంలో तू आध्यात्मिक जीवन में ఎక్కడున్నావు? कहाँ है? దేవా సండే చర్చ్ కు వస్తున్నాను, प्रभु संडे चर्च आ रहा हूँ, ఇక్కడ వచ్చిన స్పెషల్ మీటింగ్స్ కి నేను రెగ్యులర్ గా వస్తున్నాను, इधर आके स्पेशल मीटिंग में रेगुलर आ रहा हूँ, నేను ఇక్కడ పాటలు పాడతాను, मैं गाना गा रहा हूँ, నేను ఇక్కడ ప్రార్థనలు मैं చేస్తాను, प्रार्थना कर रहा हूँ, నేను ఇక్కడ బోధలు చేస్తాను, मैं इधर उपदेश दे रहा हूँ। ఇవన్నీ కాదు దేవుడు ओहो, కావాల్సింది. ये सब परमेश्वर को नहीं चाहिए। దేవుడికి నీ హృదయం కావాలి. परमेश्वर को तुम्हारा हृदय నీ चाहिए। హృదయంలో దేవుడికి ఎంత స్థానం ఇచ్చావు? तुम्हारे हृदय में तुमने कितना जगह दिया? దేవుడు చెప్పే వాక్యాన్ని ఎంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావు? परमेश्वर का दिया हुआ वो वचन तुम कितने हद तक पूरा कर रहे हो? ఎంత నమ్మకంగా చేస్తే कितने भरोसे से तुम अगर उसको पूरा అంత करोगे, నమ్మకంగా దేవుడు నిన్ను उतना దీవించును గాక. विश्वास योग्य परमेश्वर तुम्हें आशीष देवे। అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు उतना जब महान परमेश्वर हमारा है, అంత నమ్మకంగా మనం జీవిస్తున్నాము उतना विश्वास योग्य से जीना है। అనేది ఒక్కసారి ఆలోచించాలి. ऐसा एक बार विचार करो। మీరు ఆదికాండాన్ని గమనిస్తే, आप उत्पत्ति देखो, ఈ ఆదికాండంలో ఏ చెట్టు ఉన్న ఫలాలు దేవుడు తినొద్దన్నారు, ఆ చెట్టు जिस वृक्ष का फल को नहीं खाने के लिए बोला, वही फल ఎక్కడుందో తెలుసా? कहाँ है पता है? చెప్పండి, ఎవరైనా ఎక్కడుందో చెప్పండి. बोलेंगे कोई कहाँ है था? ఎక్కడైనా మూలుందా? क्या कोने में था? ఎక్కడుంది? वो कहाँ था? మధ్యలో. बोलो, ఎక్కడుంది? बीच में था करके बोलो जोर से। అప్పుడు ఆదాము అవ్వ తిరుగుతా ఉంటే आदम हवा जब घूम रहे थे, వాడు రోజు ఏం కనపడుతుంది వాళ్ళకి? उनको डेली क्या दिख रहा है? ఆ చెట్టు కనపడుతుంది. वो वृक्ष दिख रहा है। ఆ చెట్టు చూడడానికి ఎలా ఉంది? वो वृक्ष दिखने में कैसा दिख रहा है? రమ్యంగా ఉంది वाह, खूबसूरत కదా. రోజు చూసినప్పుడు डेली उसके ऊपर नजर मार రోజు रहा కోరిక కలుగుతుంది, है, डेली इच्छा जाग रहा है, అబ్బా తింటే బాగుంటుంది అని. उसको खाएगा तो अच्छा रहेगा। కానీ రోజు వారికి ఏం గుర్తొస్తుంది? डेली उनको क्या याद आ रहा है? దేవుడు నన్ను ఇది తినకూడదు అని. परमेश्वर ने बोला इसको नहीं खाने का। రోజు నీ చేతిలో ఫోన్ ఉంటుంది. परमेश्वर तुम्हारे हाथ में डेली फोन है। ఎగ్జామ్స్ టైంలో మమ్మీ డాడీ ఏం చెప్తారు? एग्जाम के समय माँ बाप क्या बोलते हैं? ఫోన్ చూసుకోండి, ఫోన్ చూసుకొని 10 నిమిషాలు చదువుకోండి అని అంటారా? ऐसा बोलते हैं क्या? बच्चा मोबाइल देखते देखते तू एक 10 मिनट दे पढ़ाई कर, बोलते हैं? बोलते हैं? नहीं बोलते. क्या बोलते हैं? फोन. మన మనసు ఎక్కడ ఉంటుంది? लेकिन हमारा मन कहाँ चिपका हुआ है? పొద్దున్న లెగగానే ఫస్ట్ పని చేసేది ఏంటి చెప్పండి? మనం सुबह उठते ही हम महानुभाव लोग क्या करते हैं? ఏం చూస్తాము? क्या देखते हैं?
రోజు ఎంతమంది మొబైల్ చూస్తారు చెప్పండి? कितने लोग डेली मोबाइल देखते हैं? రోజు डेली రోజు ఎంతమంది బైబిల్ చదువుతారు రోజు చెప్పండి? डेली बाइबल कितने लोग पढ़ते हैं? बोलो, అబద్ధం ఆడకుండా చెప్పాలా? झूठ मत बोलो। రోజు Daily- ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి? कितने लोग डेली प्रार्थना करता है? బైబిల్ చదివి ప్రార్థన, बाइबल पढ़ते हुए प्रार्थना। దేవ ఎగ్జామ్కి వెళ్తున్నాను, మంచి మార్క్స్ తో పాస్ అయ్యి ఆమెన్. प्रभु मैं एग्जाम में लिखने जा रहा हूँ, अच्छे मार्क्स से पास कर, आमेन। బైబిల్ చదివి, బైబిల్ లాటరీ లాగా చదవకూడదు. बाइबल को लॉटरी की तरह ना पढ़े, రోజు ఒక అధ్యాయం చదవాలి. रोज एक अध्याय पढ़ो। నువ్వు దేవుడితో ఎంత సమయం గడిపితే जितना आप परमेश्वर से समय बिताओगे, దేవుడు నడిపింపులు అంత గొప్పగా జీవిస్తాడు. परमेश्वर तुम्हारी अगुवाई भी उतना करेगा। దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు, परमेश्वर तुम्हारे संग सदा रहेगा। కానీ మనమే దేవుడి నుంచి దూరం అవుతుంటాం. लेकिन हम ही लोग हैं जो परमेश्वर से दूर चलते हैं। కళ్ళు తెరవగానే आप जब आँख खोलते हो, నీ స్టేటస్ ఎవడు చూసాడనే టెన్షన్ ఉంది. आपको ये टेंशन रहता है कि मेरा स्टेटस किसने देखा क्या? నీకు ఎవడు నీ లైకులు కొట్టాడనే టెన్షన్ ఉంది. तुमको ये दिमाग में आता है कि कोई लाइक मारा है क्या? నా ఫోటో ఎంత మంది చూసారనే हाँ, मेरा టెన్షన్ फोटो ఉంది. कितने लोग ने देखा करके, ఎంత మంది కమెంట్లు పెట్టారనే టెన్షన్ कितने ఉంది. लोग కానీ कमेंट किया करके वो भी दिमाग में आता है। నీ కళ్ళు తెరిచిన దేవుడిపై ఎందుకు ప్రార్థన చేయాలనే టెన్షన్ ఉందని. तुम्हारी आंखों में क्या ये टेंशन है कि परमेश्वर का मैं प्रार्थना करूं, बाइबल पढ़ूं? మనం నిద్రలో ఉన్నప్పుడు हम जब नींद में रहते हैं, బ్రతుకున్నామని ఎంత మందికి తెలుసు? చేయలేపండి. कितने लोग को मालूम है हम जिंदा सोते हैं? పండుకొని ఉన్నప్పుడు మనం బ్రతుకున్నాం అనేది ఎంత మందికి తెలుసు? हम जब सोए रहते हैं मैं जिंदा हूं करके कितने लोग को आपको मालूम है? ఎవరికి తెలియదు. किसी को नहीं मालूम। మనం కళ్ళు తెరిస్తేనే जब हम आँख खोलते हैं అప్పుడు తెలుస్తుంది మనం బ్రతుకున్నామని. तब मालूम होता है कि हाँ मैं जिंदा हूं। మనం రోజు మన కళ్ళు తెరిచేది ఎవరు? हमारा डेली आँख खोलने वाला कौन है? మరి కళ్ళు తెరిచే దేవుడి యందు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నామా? आँख खोलने वाले उस परमेश्वर को कभी हम लोग ने प्रार्थना किया है? దేవా ఈ రోజు నా కళ్ళు తెరిచావు, हे परमेश्वर, आज आपने मेरी आंखें खोल दी, నీకెంతో వందనాలు, तेरा कितना धन्यवाद, నువ్వు ఎంతైనా గొప్పవాడి तू कितना महान परमेश्वर है। అనే నమ్మకంతో మనం ప్రార్థన ऐसे చేస్తున్నామా? भरोसे के साथ प्रार्थना करते हैं। నీ పక్కకి అనారోగ్యం ఉంటే బైబిల్ ఉంటది, కానీ आप जब बीमार होते हो तो सर के बाजू में बाइबल आ जाता है, లేకపోతే బైబిల్ ఎక్కడ ఉంటది? नहीं तो बाइबल कहाँ रहता है? రోజు నీ పక్కకు ఉండేది ఏంటి చెప్పండి? डेली तुम्हारे बाजू में क्यों नहीं रहता है? రోజు నీ పక్కకు ఉండేది ఏంటిది आपके बगल में डेली क्या रहता है, కదా? है ना? ఈ రోజుల్లో అంకుల్ గారు పెద్దవారు ఉన్నారు, వాళ్ళు పడుకునేటప్పుడు శరీరానికి రెస్ట్ ఇచ్చేవారు ఒక కాలంలో. एक समय में आज जो हमारे पास्टर है, जब उनके समय के अंदर में जब सोते थे तो शरीर को वो लोग एक आराम देते थे। ఈ రోజు మనం పండుకుంటే आज अगर हम सो रहे हैं, ఫోన్ కి రెస్ట్ ఇస్తున్నాం మనం. फोन को हम रेस्ट दे रहे हैं, ఎందుకంటే ఛార్జ్ కావాలా, क्योंकि वो चार्ज होना चाहिए, అది వేడైపోయింది. वो गर्म हो रहा है। లేకపోతే ఛార్జింగ్ లోనే ఫోన్ చూస్తుంటాం మనం. नहीं तो कभी कभी चार्जिंग लगा के फोन देखते रहते हैं। ప్రార్థన అట్లా చేస్తామా? प्रार्थना ऐसा करते हैं। ఈ రోజు మనకి రెస్ట్ లేదు, आज हम लोग को आराम नहीं है, మన ఫోన్ కి రెస్ట్ ఉంది. आज हमारे फोन को आराम है। ఒక్కసారి ఆలోచించాలి, एक बार याद करो, నీ జీవితంలో तुम्हारे जीवन में దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. परमेश्वर आपको कितना प्रेम करता దేవుడు है। ఆదాంని ఎంతగా ప్రేమించాడు. परमेश्वर ने आदम से कितना प्रेम किया। దేవుడు ఆదాం చుట్టూ ఉన్న వాతావరణం ఎంత గొప్ప వాతావరణం ఇచ్చాడు. परमेश्वर ने आदम के चारों ओर कितना अच्छा निसर्ग दिया। ఏ పాపం లేదు, कोई पाप नहीं, ఏ టెన్షన్ లేదు, कोई चिंता ఏ नहीं, ఉద్యోగ టెన్షన్ कोई లేదు, काम का टेंशन ఏ नहीं, ఆర్థిక ఇబ్బందుల టెన్షన్ లేదు, कोई पैसे का किरकिर అక్కడ नहीं, ఏ ప్రాబ్లం లేదు. कुछ भी नहीं। ఆయన చేయవలసిన పని उसका एक ही काम क्या था, మధ్యలో ఉన్న చెట్టు बीच में जो रखा वृक्ष ఆ పండు తినకూడదు. उसका फल ना खाए। ఆయన చెయ్యకూడని పని అదొక్కటే, उसको नहीं करने वाला काम वो एक ही था, మిగతావన్నీ చేయొచ్చు, बाकी सब कर सकता है, అన్నీ చేయొచ్చు, सब कर सकता है, కానీ అది కూడా చేయలేకపోయాడు. लेकिन वो भी नहीं कर पाया। ఈ రోజు దేవుడు आज परमेश्वर నీ నా జీవితాల్లో ये हमारे जीवनों में ఒకే పని చేయమంటున్నాడు. దేవుడు एक ही काम करने को बोलता है, పాపాన్ని ద్వేషించు, पाप का द्वेष कर, దేవుణ్ణి ప్రేమించు. परमेश्वर से प्रेम कर, పాపాన్ని ద్వేషించు, पाप से घृणा कर, దేవుణ్ణి ప్రేమించు. परमेश्वर से प्रेम कर। అంటే మనం ఏం చేస్తున్నాం? हम क्या करते, దేవుణ్ణి ద్వేషిస్తున్నాం, परमेश्वर से దేవుడిపై నిందలేస్తున్నాం, परमेश्वर को घृणा करते हैं, परमेश्वर पर दोष लगाते हैं, పాపాన్ని ప్రేమిస్తున్నాం. पाप से प्रेम करते हैं। ఈ రోజు దేవుడు నీతో నాతో అడిగితే ప్రశ్న, आज परमेश्वर अगर आपसे मुझसे अगर ये सवाल पूछे, నువ్వు ఎక్కడున్నావు అని అంటే तू कहाँ है, నీ దగ్గర ఉన్న జవాబు ఏంటి? तुम्हारे पास क्या जवाब है? మమ్మీ డాడీ అడగొచ్చు, माँ बाप पूछ सकते, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే तू कहाँ से आ रहा है? నువ్వు చర్చి నుంచి వస్తున్నావు అనొచ్చు. आप बोल रहे हैं हमें चर्च से आ रहा हूँ, నిన్ను అడగొచ్చు, आपसे पूछा నువ్వు जाएगा, అబద్ధం ఆడొచ్చు. आप झूठ बोलोगे, నువ్వు చర్చికి లాస్ట్ లో వచ్చి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళినాక ఊరంతా తిరిగి లాస్ట్ 5 నిమిషాల దగ్గర చర్చికి వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను చర్చి నుంచి వస్తున్నాను అబద్ధం ఆడొచ్చు. आप झूठ बोल सकते हो, गांव पूरा घूम कर लास्ट में 5 मिनट चर्च में आकर घर जाने के बाद माँ पूछेगी कहाँ से? मैं चर्च से आया। కానీ దేవుడు చూస్తున్నాడు. लेकिन परमेश्वर देखता है,
దేవుడు ఆదాంని చూస్తున్నాడు. परमेश्वर ने आदम को देखा. దేవుడు ఆదాంని అడిగాడు. परमेश्वर ने आदम से पूछा, ఆదామా अव्वा आदम, నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? तू क्यों छिप गया? నిన్ను ఎవరు చెప్పారా పండు किसने తినమని? बोला कि ये फल खाने के लिए? అయ్యా, ओ परमेश्वर, నేను తప్పు చేశానయ్యా, हमने गलती किया, నేను తప్పు చేశానయ్యా, मैंने गलती किया, నన్ను క్షమించయ్యా, मुझे माफ कर. అని అన్నుంటే ఈ రోజు పరిస్థితే వేరుగా ఉండేది. ऐसा बोला होता तो शायद आज की परिस्थिति अलग था, కానీ ఆయన మాట అనలేదు. लेकिन वो बात नहीं बोला. దేవుడిపై నిందలేశాడు. परमेश्वर पर निंदा ఈ రోజు डाला. ఇక్కడ ఉన్నవారు आज यहाँ हम सब लोग మీ జీవితాల్లో आपके जीवनों में, మీరే పరిస్థితుల్లో ఉన్నా, आप कौन सी परिस्थिति में क्यों మీ ना हो, పరిస్థితుల్లో దేవుడికి మనుషులపై నిందలు వేస్తున్నారు. तुम्हारी परिस्थितियों के कारण मनुष्यों पे दोष लगाते हो, దేవుడిపై నింద వేస్తున్నారా? परमेश्वर पर निंदा करते हो, దేవుడి దగ్గర ఎందుకు ప్రార్థిస్తున్నారు? परमेश्वर के पास बैठकर దేవుణ్ణి प्रार्थना करते हो, అడుగుతున్నారా? प्रभु से पूछते हो, దేవా, प्रभु నా జీవితం, मेरा जीवन, నా జీవితంలో నువ్వు రా, मेरे जीवन में तू आ, నేను పాపిని, मैं पापी हूँ, నన్ను క్షమించు, मुझे क्षमा कर, నన్ను రక్షించు, मुझे उद्धार నన్ను कर, పరిశుద్ధపరచు, मुझे पवित्र कर. నన్ను పరిశుద్ధపరిచితే मुझे पवित्र करेगा, నా ముళ్ళు కలిగిన मेरा జీవితాన్ని जो कांटों का जीवन है నువ్వు ఏదోను తోటగలుగా మార్చగలిగిన तू దేవుడివి. एदेन के वाटिका के समान बनाएगा. అంత గొప్ప దేవుడివి. उतना महान परमेश्वर ఆ है. దేవుడు నా దేవుడు అయి ఉన్నాడు वो కాబట్టి परमेश्वर मेरा परमेश्वर है. దేవా నన్ను క్షమించు प्रभु मुझे माफ कर. అని నువ్వు ఒక్కసారి అడగగలిగితే, एक बार अगर आप ऐसे बोलोगे, నీ ముళ్ళు లాంటి జీవితాన్ని, तुम्हारे कांटों का जीवन, నీ జీవితంలో ఉన్న కన్నీరు లాంటి तुम्हारे జీవితాన్ని आंसुओं का भरा हुआ जीवन దేవుడు మార్చునుగాక. परमेश्वर बदल देगा. आमीन. आमीन. హల్లెలూయా. हालेलुया. రెండో ప్రశ్న, दूसरा सवाल, రాజుల మొదటి గ్రంథం, पहला राजाओं का किताब, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, पहला राजाओं का किताब 19 अध्याय 19వ అధ్యాయం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? तेरा यहाँ क्या काम? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? तू यहाँ क्या कर रहा है? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ? क्यों आया? దేని కొరకు వచ్చావు? किस लिए आया? ఏ పరిస్థితులను బట్టి వచ్చావు? किस परिस्थिति से आया? దేని నమ్ముకొని వచ్చావు? किस भरोसे से आया? మనుషుల్ని నమ్మావా? मनुष्य पे भरोसा किया పునరుత్థానుడైన దేవుడిని నమ్ముకొని या వచ్చావా? पुनरुत्थान यीशु पे विश्वास करके आया? బైబిల్లో మీరు గమనిస్తే बाइबल में देखो, ఏలియా అంత గొప్ప ప్రవక్త, एलिया इतना बड़ा ఆయన भविष्यद्वक्ता, ప్రార్థన చేస్తే वो प्रार्थना जब करता था, పరలోకాన్ని నుంచి स्वर्ग से అగ్ని కురిపించబడింది. आग उतरती थी. ఆయన ప్రార్థన చేయగా वो प्रार्थना करता था, వర్షం ఆగింది. वो बारिश रुक गई. ఆయన ప్రార్థన చేయగా वो प्रार्थना करते, సారెఫాతులో ఉన్న విధవరాలు కుమారుడు లేవనెత్తబడ్డాడు. और फिर सारेपात नगर के अंदर में रहने वाले विधवा का बेटा भी जिंदा हो ఆయన गया. ప్రార్థన చేయగా वो प्रार्थना करते, అద్భుతాలు జరిగాయి. अद्भुत कार्य होते थे. కానీ ఆయన జీవితంలో लेकिन उसके जीवन में ఒక పరిస్థితి వచ్చింది. एक मुसीबत का सामना हुआ. దేవా ఇంకా చాలు, प्रभु अब बस, నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను, मैं झेल नहीं सकता हूँ, నాకు మరణాపేక్ష కలిగి ఉన్నాను, मुझे ले मार दे, నాకు నేను చనిపోతే బాగుంటుంది बस मैं मर जाऊं ठीक है. అనే పరిస్థితి ఏలియా లాంటి గొప్ప ప్రవక్త జీవితంలో ऐसी వచ్చింది. परिस्थिति एलिया के जीवन में आई. మన జీవితాల్లో కూడా వస్తాయి. हमारे जीवन में भी कभी कभी आता है. మనం ఒక ఎగ్జామ్ సరిగ్గా రాకపోయినా, अगर हम सही से परीक्षा नहीं लिखेंगे, మనం చదువుకున్నది గుర్తు లేదనే పరిస్థితుల్లో वो ఉన్నా, मैं जो भी पढ़ रहा हूँ मुझे याद नहीं आ रहा है, మనం ఎంత విశ్వాసంగా ఉన్నా, हम इतना विश्वास से रहते మన हैं, జీవితాల్లో పరిస్థితులు మారకపోయినా, हमारे जीवन में परिस्थिति जब नहीं बदलता है, మన జీవితాల్లో అనుకున్నవి జరగకపోయినా, जब हमारे जीवन में जो सोचते पूरा नहीं होता है, ఎంత ప్రయత్నించినా, कितना प्रयत्न कर మన रहे हैं, జీవితాల్లో ఎన్నో ఆటంకాలు వచ్చినా, हमारे जीवन में कितने रुकावटें आती మన है, జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చినా, हमारे जीवन में कितना मुसीबत आती है, దేవుడి వైపు మనం చూడాలి. परमेश्वर की ओर देखना चाहिए. ఎప్పుడైతే ఏలియా అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, जब एलिया इतना भयंकर परिस्थिति में था, దేవా నేను ఇది తట్టుకోలేను, ఇంకా हे प्रभु मैं इसको झेल नहीं सकता, నాతో ఇంకా అవ్వట్లేదు, मुझे हो नहीं सकता ये, నేను ఎంత గొప్పగా జీవించినా, मैं इतना बड़ा हो जीकर भी, నేను ఎన్ని గొప్ప కార్యాలు मैं చేసినా, इतना महान महान कार्य करने पर भी నా జీవితంలో వ్యతిరేకత పోవట్లేదు, मेरे जीवन में ये रुकावट नहीं जा रहा है, నా జీవితంలో ఈ కష్టాలు मेरे పోవట్లేదు, जीवन से ये मुसीबत नहीं जा रहा నేను है, ఎంత ప్రార్థన చేస్తూ, मैं कितना प्रार्थना कर रहा हूँ, నేను ఎంత చర్చికి వచ్చినా, मैं इतना चर्च आ रहा हूँ, నా ఆర్థిక ఇబ్బందులు मेरे తొలగట్లేదు, आर्थिक परिस्थिति नहीं बदल నా रहा है, జీవితంలో పరిస్థితులు मेरे మారట్లేదు. जीवन में परिस्थितियां नहीं बदल रही है, దేవా ఇంకా చాలు, प्रभु बस हो गया अभी, నేను చనిపోతే బాగుంటుంది मैं मर जाऊंगा तो ठीक है, అనే ఆలోచన ऐसा विचार ఇక్కడ ఉన్న వారు ఎవరొకరికి ఒక్కసారైనా వచ్చి ఉండొచ్చు. कभी ना कभी किसी एक में तो हम में इतने में से आया होगा ना, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, मैं ये बर्दाश्त नहीं कर रहा हूँ, నేను ఈ ఒంటరితనాన్ని ये తట్టుకోలేకపోతున్నాను, अकेलापन महसूस नहीं कर रहा हूँ, నేను ఈ రిజెక్షన్ मैं తట్టుకోలేకపోతున్నాను, ये जो ठुकराव नहीं पसंद कर रहा हूँ, నా జీవితంలో ఇంకే నాకు ఒక సక్సెస్ నా జీవితంలో రావట్లేదు, मेरे जीवन में कोई सफलता नहीं मुझे मिल रहा है, నేను ఇంత నమ్మకంగా ఉండి, मैं इतना भरोसे से हूँ, నేను ఇంత ఉపవాస ప్రార్థన
ప్రార్థనలు मैं इतना చేస్తున్నాను, उपवास कर रहा हूँ, నేను ఇంత నమ్మకంగా సంఘానికి मैं इतना వస్తున్నాను, भरोसे से जी रहा हूँ, నేను మనుషుల వైపే చూడట్లేదు, मैं इंसानों की ओर देखता నేను ही नहीं, దేవుడి వైపే मैं చూస్తున్నాను. परमेश्वर की ओर ही देख रहा हूँ. దేవా प्रभु నాకు మరణం కావాలి. मुझे मृत्यु चाहिए. అలాంటి పరిస్థితుల్లో ऐसी परिस्थिति में దేవుడే परमेश्वर ही ఏలియా గారిని एलिया को సీనాయి పర్వతం దగ్గర పంపించారు. सीनाई पर्वत पर भेजा. అక్కడికి దేవుడే పంపించినప్పటికీ वहां जब परमेश्वर ने ही भेजा, దేవుడు అడుగుతున్న మాట, परमेश्वर ने पूछा నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? तू यहाँ क्या कर रहा है? అప్పుడు ఏలియా గారు అన్న మాట तभी एलिया कहता है 10 రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా. ఇక్కడ మీరు గమనించాలి, यहाँ सुनो. దేవుడు ఇక్కడ 2 మార్లు అడిగారు. परमेश्वर ने इधर 2 बार पूछा. ఎందుకు వచ్చావని దేవుడు 2 మార్లు అడిగారు. यहाँ परमेश्वर ने उसको पूछा कि तू यहाँ क्या काम करे, क्यों आया करके पूछा 2 बार. ఏలియా గారు అదే జవాబు ఇచ్చారు. एलिया वही जवाब दिया, నేను ఒక్కడే ఉన్నాను దేవా, मैं अकेला हूँ ఇంత परमेश्वर, వ్యతిరేకత ఉంది, इतना विरोध है, ఇంత శ్రమలు ఉన్నాయి, इतना मुसीबत है, ఇంత పరిస్థితి ఉంది, इतना संकट है, ఇంకెవ్వరు లేరు దేవా कोई नहीं मेरे साथ. అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ऐसे परिस्थिति में మరణము కొరకు కోరిన ఏలియా జీవితంలో मरण को चाहा हुआ एलिया ही మరణాన్ని చూడకుండా దేవుడి సన్నిధిలో बिना मृत्यु के चके वो सीधे स्वर्ग चला गया. హల్లెలూయా. हालेलुया. సాతానుడు మరణం లాంటి ఆలోచన తెచ్చినప్పుడు शैतान जब मृत्यु जैसे विचारों को दिमाग में भरता है, దేవుడు మరణాన్ని రుచి చూడకుండా ఏలియా గారిని పరలోకానికి परमेश्वर ने एलिया को बिना मृत्यु चके वो सीधे स्वर्ग ले लिया. ఈ రోజు నీ నా జీవితాల్లో आज आपके मेरे जीवन में సాతానుడు ఎన్ని ఆలోచనలు తెచ్చినా, शैतान कितना बीज बोता నీ है, జీవితాలు ఎంత నిరాశ తెచ్చినా, इतना निराश लाएगा, నీ జీవితంలో ఎంత నిస్పృహ తీసుకొచ్చినా, आपको कितना सताएगा, నువ్వు ఒక వేస్ట్ అనే ఆలోచన తీసుకొచ్చినా, आपके दिमाग में आएगा कि तू नालायक है, నువ్వు ఒక ఫెయిల్యూర్ అనే ఆలోచన तू తెచ్చినా, हारा हुआ है, నీతో ఇంకేమీ కాదు అనే तेरे ఆలోచన से తెచ్చినా, अभी कुछ नहीं होगा. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, आप एक बात याद रखो, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన नामुमकिन దేవుడు. को मुमकिन करने वाला हमारा అంత గొప్ప परमेश्वर దేవుడు మన है. దేవుడు. उतना महान परमेश्वर है हमारा. మరణాన్ని కోరిన ఏలియా జీవితంలో मृत्यु चाहने वाला एलिया के जीवन में మరణాన్ని రుచి చూడకుండా పైకి తీసుకెళ్ళిన बिना దేవుడు. मृत्यु चके एलिया को स्वर्ग ले लिया. అంత గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడు. इतना महान परमेश्वर आपका मेरा है. నీ విశ్వాస జీవితంలో, तुम्हारे विश्वास के जीवन నీ में, నమ్మకమైన జీవితంలో, तुम्हारे विश्वास योग्य నీ जीवन में, యథార్థమైన జీవితంలో, तुम्हारी ईमानदारी के जीवन నీ में, నీతి కలిగిన జీవితంలో तुम्हारे धार्मिक जीवन में కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. कभी कभार देरी हो जाता है. నీ ప్రార్థనలో ఆలస్యం అవుతాయి. तुम्हारी प्रार्थना में देरी నీ होगी. కుటుంబంలో పరిస్థితులు మారవు. तुम्हारी परिस्थिति नहीं बदलेगा, परिवार का, నీ జీవితంలో మనుషులు మారరు. तुम्हारे जीवन में इंसान नहीं बदलेंगे. అలాంటి పరిస్థితుల్లో ऐसे परिस्थिति में भी నిరాశ పడకండి. हारो मत. నీ జీవితంలో ఎప్పుడు కూడా మరణాపేక్ష కలిగిన ఆలోచనలు आप తీసుకురాకండి. मृत्यु की अपेक्षा कभी मत करो कोई भी परिस्थिति में, ఎందుకనగా क्योंकि అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు నీ తోడు. असंभव को संभव करने वाला तुम्हारे संग है. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా
ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.